నడుము దాకా చేతులు దాకా కూడా ఒకటే కదలిక, ఒకటే అదుడు, ఒకటే అదుడుతున్నాయి. దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా స్పాండిలైటిస్ వస్తున్నాయి, నడుములు ఎప్పుడు వస్తున్నాయి, ఎవరు కూడా స్లోగా పోరు. అది ఎందుకు వేసారనేది కూడా నేను అడిగాను. కమిషనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ లెటర్ కూడా తీసుకొచ్చాను. మేము మాట్లాడతాం, మేము చేస్తామని అన్నారు. అది వేసిన తర్వాత తీయడానికి రాదన్నారు. తీయడానికి రానప్పుడు ఎందుకు వేయాలి? ప్రజల గురించి మీరు ఆలోచించరా? ఎవరి వల్ల మీరు గెలిచారనేది మీరు ఒక్కసారి ఆలోచించరా? ప్రజలు ఓటు వేస్తేనే కదా, ప్రజలు ఎన్నుకుంటేనే కదా మీరు వచ్చేది. ఆ ప్రజలకే న్యాయం జరగనప్పుడు, ఆ ప్రజలకు మేలు జరగనప్పుడు ఎందుకంటే రాజకీయము, ఎందుకు రాజకీయ నాయకులు దేనికోసం? డబ్బులు సంపాదించుకోవడానికా, పేరు సంపాదించుకోవడానికా, పదవులు సంపాదించుకోవడానికా? చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నడుము నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చెప్పని హాస్పిటల్కి వెళ్ళడం, ఒకటే ట్రీట్మెంట్ ప్రతి హాస్పిటల్లో. నేను ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను దాంట్లో కూడా న్యూస్ చెప్తూనే ఉన్నా. ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ఏమైనా కమిషన్ ఇస్తున్నారా, లంచం ఇస్తున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 100 టెస్టులు, ఎక్స్రేలు, మందులు, హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడాలు విపరీతంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరైనా రోడ్డు మీద మెల్లగా నడుపుతారు బండి, ఎందుకు నడుపుతారు బండి? బ్రేక్ వేయాలంటే ఎంత కష్టం. ఎదుగున్నవాడు వచ్చి గుద్దుతాడు, ముందున్నవాడు పడతాడు. ఇట్లా జరుగుతుంది ప్రతి చోట. 2001 ఎప్పుడైతే చేశారో ఫోకస్ లేదు, ఆ ఫోకస్ తీసేయాలని చెప్పని పదే 10 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, న్యూస్ లో చెప్పాను, మాట్లాడాను. అయినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నాకేమిలే, నేను నాకేం అవసరము, నాకేంటి, ఇది చేస్తే నాకేంటి అన్నట్టు ఒక సినిమాలో డైలాగ్, నాకేంటి అంటారు ఒక సినిమా డైలాగ్. అట్లా ప్రతి ఒక్కరు కూడా నాకేంటి సర్వనాశనం అయిపోతుందండి. దీని గురించి పట్టించుకొని ఆ స్పీడ్ బ్రేకర్ అయ్యారు, దాని మీద ఎక్కడి నుంచి కిందికి దిగుతాడు, అంతవరకు ఓకే. కానీ ఆ చిన్న ఎంతసేపు అండి, ఎన్ని వేస్తారండి? అడుగడుకి అవేనండి, అడుగడుకి అదే. 100 సార్లు చెప్పినా కూడా ఎవరికి కూడా బుర్రకి ఎక్కట్లేదు అసలుకే. ఇది కేసీఆర్ ఉన్నప్పటి నుంచే జరుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టి కూడా తీసుకెళ్లారు, ఆయన కూడా పట్టించుకోవటం లేదు. ఎవరి ధోరణి వాళ్ళదే, ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు తప్ప దేశం గురించి కానీ ప్రజల గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరి ఆరోగ్యాలు వాళ్ళవే, ఎవరు సాగు వాళ్ళు సావండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేనికోసం ప్రవర్తిస్తున్నారు అసలు అర్థం కావటం లేదు. అసలు ఏంటి, ప్రజలంటే మనుషులు, ప్రజలంటే మట్టి కాదని చెప్పని ఒక కవి చెప్పిన మాట కూడా ఉందండి. అర్థం చేసుకుని రాజకీయ నాయకులు ముందుకు వచ్చి ఆ స్పీడ్ బ్రేకర్లు తీయడం కానీ, రోడ్లు బాగా చేయడం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తే ఇక ముందుకి కాంగ్రెస్ కైనా సరే, బీఆర్ఎస్ కైనా సరే, ఎవరికైనా సరే ఓట్లు పడతాయి. లేకపోతే రోడ్డు మీద పడతారు మీరు. పబ్లిక్ ఎట్లా పడ్డారో అట్లా రోడ్డు మీద పడతారు మీరు, అంతే తప్ప మీకు మళ్ళీ సారి ఓట్లు పడవు. ప్రతి బస్సు ఫ్రీ అని చేశాడండి, బస్సు లేడీస్కి ఫ్రీ అని చేశాడు, మగవాళ్ళకి కూడా చేయొచ్చు కదా. ఆడవాళ్ళు పని చేస్తున్నారా? ఆడవాళ్ళు ఏ పని చేస్తున్నారు? మగవాళ్ళు కదండి బండి వేసుకుని వెళ్ళి పని చేసేది. ఆ బండి వేసుకుని వెళ్ళి తప్పుతుంది కదా, పెట్రోల్ పోసుకొని తప్పుతుంది కదా. బస్సులు మగవాళ్ళకి కూడా ఫ్రీ పెట్టాలి కదా, ఆడవాళ్ళకి ఎందుకు పెట్టారు? అదే రూల్ అండి. ఆడవాళ్ళే ఓటేసి గెలిపించారా? మగవాళ్ళు ఉన్నారు, పెడాలి ఓటేసింది, ఓడేయలేదా ఓటు? మోరు కూడా ఓటేశారు కదా, మరి అతనికి కూడా న్యాయం జరగాలి కదా. ఎందుకు ఆలోచించారు? అదే తప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఇవాళ ఓపెనింగ్ చేశారు ఫ్రీ టికెట్ అని. ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటే జుట్లు బట్ట కట్టుకుంటున్నారు, చీరలు ఉడిపోయేలా కొట్టుకుంటున్నారు, జాకెట్లు చీరిపోయేలా కొట్టుకుంటున్నారు, ఎల్లిపాయల పొట్టులు తీసుకుంటున్నారు, మిరపకాయలు తొడిమలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి బస్సుల్లో పిల్లోడు ఏడుస్తున్నాడు ఇంట్లో అని చెప్పని నేను బస్సులో కూర్చోబెట్టుకున్న అన్నం తినిపిస్తున్నాను అన్నట్టు ఒక అమ్మలక్క. సంచులో బట్టలు పెట్టుకోవడాలు, అమ్మ దగ్గరికి పోవడాలు, అక్క దగ్గరికి పోవడాలు, అక్క దగ్గరికి పోవడాలు. మీకు బస్సులు పెట్టి నిండు కోసమేనా? ఫ్రీ పెట్టి నిండు కోసమేనా? ఆడవాళ్ళకు కూడా బుద్ధి ఉండక్కర్లే, కొంచెమైనా ఆలోచించక్కర్లే. ఫ్రీ వచ్చిందంటే ఏదైనా మిగుతారా? ఫ్రీ వచ్చిందంటే పాములు మిగుతారా, విషయం మిగుతారా? ఏమండి ఆలోచించి కొంచెం ఆలోచించాలి. భగవంతుడు మనకి మెడల్ ఇచ్చాడు, ఊరికి గడ్డి తిరిగి మాటలు మాట్లాడడానికి కాదు, దేవుడు మెడల్ ఇచ్చింది మనకు ఆలోచించి మంచి పనులు చేయడానికి. చదువుకుంటున్నాం ఎందుకు? విద్య నేర్చుకోవడానికి.
ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఖర్చు పెట్టుకుంటాం. అంతేగాని ఏదో చదివామా అయిపోయింది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకుంటే కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేని గురించి అయినా కూడా ఆలోచించాలి. ఆలోచించి ముందుకెళ్తేనే దేశం ముందుకు పోతుంది. కానీ రాజకీయ నాయకులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పులు కూడా ఆయన సరిదిద్దుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి చాలా సార్లు నేను న్యూస్లో కూడా చెప్పాను, యూట్యూబ్ న్యూస్లో కూడా చెప్పాను. నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చెప్తాను. జగన్ ఉన్నప్పుడు కూడా జగన్ కూడా తిట్టకుండా తిట్టాను. వాడు వచ్చి నేను ఆలోచన చేస్తాను, నన్ను భయపట్టించాడు. ఎవరికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం తప్పు చేశామా? తప్పు చేసింది వాళ్ళు, మనం కాదు తప్పు చేసింది. ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని ఓట్లు దండుకొని ప్రజలకు న్యాయం చేయకుండా తప్పు చేస్తున్నారు ఎవరు? రాజకీయ నాయకులు. కాబట్టి మనకేమి కాదు, అది రాజకీయ నాయకులకే చెందుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎంతకని కంట్రోల్ చేస్తారు, పోలీసులైనా ఎంతకని కంట్రోల్ చేస్తారు, అది ఆలోచించాలి. ఒకటి ఎస్ఆర్ నగర్లో కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ కట్టేది ఆపేశారంట. అది ఎవరు ఆపారనేది విషయం తెలియాలి. తలసాని శ్రీనివాస్ ఆపారని తెలుస్తుంది. తలసాని శ్రీనివాసరావు ఆపడానికి ఆయన సొంత స్థలం అది. ఆయన అమ్మ సంపాదించిందా, ఆయన నాయన సంపాదించిందా, ఎవరు సంపాదించింది? అది గవర్నమెంట్ స్థలము. అది దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం. ఒకవేళ హలో చెప్పు మేడం. ఏదైనా కూడా దానికి ఒక రీజన్ ఉండాలండి ఆపడానికి. పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవడానికి పనికి వస్తుంది, లైబ్రరీ పెట్టుకోవడానికి పనికి వస్తుంది, నలుగురు వచ్చి పంచాయతీ పెట్టుకోవడానికి పనికి వస్తుంది, నలుగురు కూర్చొని మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది. ప్రతి ఒక్కరికి పనికి వస్తుందండి. ఏదైనా కూడా ఆలోచించి రాజకీయ నాయకులు ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఏమైనా మాట్లాడిన మాటలు తప్పుంటే క్షమించండి. దయచేసి ఏదైనా కూడా ప్రజల కోసం న్యాయం చేయాలి. ఇదే రాజకీయ నాయకులు చేయవలసింది. ఇది ఒక్కటే, నేను చెప్పేది కూడా ఇది ఒకటే. ధన్యవాదాలు. దగ్గర నుంచి మొదలు పెడితే కింద కాడు దాకా, నడుము దాకా, చేతులు దాకా కూడా ఒకటే కదలికం, ఒకటే అదురుతున్నాయి. దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ప్రతి ఒక్కరికి కూడా స్పాండిలైటిస్ వస్తున్నాయి, నడుములు ఎక్కువ వస్తున్నాయి. ఎవరు కూడా స్లోగా పోరు. అది ఎందుకు వేసారనేది కూడా నేను అడిగాను. కమిషనర్ దగ్గరికి వెళ్ళి అక్కడ లెటర్ కూడా తీసుకొచ్చాను. మేము మాట్లాడతాం, మేము చేస్తామని అన్నారు. అది వేసిన తర్వాత తీయడానికి రాదన్నారు. తీయడానికి రానప్పుడు ఎందుకు వేయాలి? ప్రజల గురించి మీరు ఆలోచించరా? ఎవరి వల్ల మీరు గెలిచారనేది మీరు ఒక్కసారి ఆలోచించరా? ప్రజలు ఓటు వేస్తేనే కదా, ప్రజలు ఎన్నుకుంటేనే కదా మీరు వచ్చేది. ఆ ప్రజలకే న్యాయం జరిగినప్పుడు, ఆ ప్రజలకే మేలు జరిగినప్పుడు ఎందుకని రాజకీయము, ఎందుకు రాజకీయ నాయకులు? దేనికోసం? డబ్బులు సంపాదించుకోవడానికా, పేరు సంపాదించుకోవడానికా, పదవులు సంపాదించుకోవడానికా? చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నడుము నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు అని చెప్పని హాస్పిటల్కి వెళ్ళడం ఒకటే ట్రీట్మెంట్ ప్రతి హాస్పిటల్లో. నేను ఇది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను దాంట్లో కూడా న్యూస్ చెప్తూనే ఉన్నా. ఒకవేళ హాస్పిటల్ వాళ్ళు ఏమైనా కమిషన్ ఇస్తున్నారా, లంచం ఇస్తున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 100 టెస్టులు, ఎక్స్రేలు, మందులు, హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవడాలు విపరీతంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఉన్నవారు ఉన్నారు, లేని వారు ఉన్నారు. ఎవరైనా రోడ్డు మీద మెల్లగా నడుపుతారు బండి, ఎందుకు నడుపుతారు బండి? ప్రతి బ్రేక్ వేయాలంటే ఎంత కష్టం. ఎందుకున్నవాడు వచ్చి ముందున్నాడు, ముందున్నవాడు పడతాడు. ఇట్లా జరుగుతుంది ప్రతి చోట. 2001 ఎప్పుడైతే చేశారో ఫోకస్ చేయము, ఆ ఫోకస్ తీసేయాలని చెప్పని పదే 10 సార్లు కంప్లైంట్ ఇచ్చాను, న్యూస్ లో చెప్పాను, మాట్లాడాను. అయినా సరే ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రజలు కూడా ఎట్లా ఉన్నారంటే మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. నాకేంటి, నేను నాకేం అవసరము, నాకేంటి, ఇది చేస్తే నాకేంటి అన్నట్టుగా ఒక సినిమాలో డైలాగ్, నాకేంటి అంటారు ఒక సినిమా డైలాగ్. అట్లా ప్రతి ఒక్కరు కూడా నాకేంటి సర్వనాశనం అయిపోతుందండి. దీని గురించి పట్టించుకుని తీయడానికి ఆ స్పీడ్ బ్రేకర్ అయ్యారు, దాని మీద ఎక్కడి నుంచి కిందికి దిగుతాడు, అంతవరకు ఓకే. కానీ ఆ చిన్న ఎంతసేపు అండి, ఎన్ని వేస్తారండి? అడుగడుకి అవేనండి, అడుగడుకి అదే. 100 సార్లు చెప్పినా కూడా ఎవరికి కూడా బుర్రకి ఎక్కట్లేదు అసలుకే. ఇది కేసీఆర్ ఉన్నప్పటి నుంచే జరుగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు, ఆయన కూడా పట్టించుకోవటం లేదు. ఎవరి ధోరణి వాళ్ళదే, ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు తప్ప దేశం గురించి కానీ ప్రజల గురించి కానీ ఎవరు కూడా
కూడా పట్టించుకోవడం లేదు. ఎవరి ఆరోగ్యాలు వాళ్ళవే, ఎవరు సాగు వాళ్ళు సావండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. దేనికోసం ప్రవర్తిస్తున్నారు అసలు అర్థం కావటం లేదు. అసలు ఏంటి ప్రజలంటే మనుషులే, ప్రజలంటే మట్టి కాదని చెప్పని ఒక కవి చెప్పిన మాట కూడా ఉందండి. అర్థం చేసుకుని రాజకీయ నాయకులు ముందుకొచ్చి ఆ స్పీడ్ బ్రేకర్లు తీయడం కానీ, రోడ్లు బాగా చేయడం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తే ఇక ముందుకి కాంగ్రెస్ కైనా సరే, బీఆర్ఎస్ కైనా సరే, ఎవరికైనా సరే ఓట్లు పడతాయి. లేకపోతే రోడ్డు మీద పడతారు మీరు. పబ్లిక్ ఎట్లా పడ్డారో అట్లా రోడ్డు మీద పడతారు మీరు. అంతే తప్ప మీకు మళ్ళీ సారి ఓట్లు పడవు. ప్రతి బస్సు ఫ్రీ అని చేశాడండి, బస్సు లేడీస్కి ఫ్రీ అని చేశాడు. మగవాళ్ళకి కూడా చేయొచ్చు కదా. ఆడవాళ్ళు పని చేస్తున్నారా? ఆడవాళ్ళు ఏం పని చేస్తున్నారు? మగవాళ్ళగానే నేను బండి వేసుకుని వెళ్ళి పని చేసేది. ఆ బండి వేసుకుని వెళ్ళి తప్పుతుంది కదా, పెట్రోల్ పోసుకొని తప్పుతుంది కదా. బస్సులు మగవాళ్ళకి కూడా ఫ్రీ పెట్టాలి కదా. ఆడవాళ్ళకి ఎందుకు పెట్టారు? అదే రూల్ అండి. ఆడవాళ్ళే ఓటేసి గెలిపించారా? మగవాళ్ళు పెడాలు ఉన్నారు, పెడాలు వెళ్ళి ఓటేసింది. ఓడేయలేదా ఓటు? ఓటు కూడా ఓటేశారు కదా. మరి అతనికి కూడా న్యాయం జరగాలి కదా. ఎందుకు ఆలోచించారు? అదే తప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. ఇవాళ ఓపెనింగ్ చేశారు ఫ్రీ టికెట్ అని. ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారంటే జుట్లు బట్ట కట్టుకుంటున్నారు, చీరలు ఉడిపోయేలా కొట్టుకుంటున్నారు, జాకెట్లు చిరిగిపోయేలా కొట్టుకుంటున్నారు, ఎల్లిపాయల పొట్టులు తీసుకుంటున్నారు, మిరపకాయలు తొడిమలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కటి బస్సులో పిల్లోడు ఏడుస్తున్నాడు ఇంట్లో అని చెప్పని నేను బస్సులో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తున్నాను అన్నట్టు ఒక అమ్మలక్క. సంచులో బట్టలు పెట్టుకోవడాలు, అమ్మ దగ్గరికి పోవడాలు, అత్త దగ్గరికి పోవడాలు, అక్క దగ్గరికి పోవడాలు. మీకు బస్సులు పెట్టి నిండు కోసమేనా? ఫ్రీ పెట్టి నిండు కోసమేనా? ఆడవాళ్ళకు కూడా బుద్ధి ఉండక్కర్లే, కొంచెమైనా ఆలోచించక్కర్లే. ఫ్రీ వచ్చిందంటే ఏదైనా మిగుతారా? ఫ్రీ వచ్చిందంటే పాములు మిగుతారా? విషయం మిగుతారా? ఏమండి ఆలోచించి కొంచెం ఆలోచించాలి. భగవంతుడు మనకి మెడల్ ఇచ్చాడు. ఊరికి గడ్డి తిని మాటలు మాట్లాడటానికి కాదు, దేవుడు మెడల్ ఇచ్చింది మనకు. ఆలోచించి మంచి పనులు చేయడానికి. చదువుకుంటున్నాం ఎందుకు? విద్య నేర్చుకోవడానికి. ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. ఖర్చు పెట్టుకుంటాం. అంతేగాని ఏదో చదివామా అయిపోయింది, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనుకుంటే కాదండి. ప్రతి ఒక్కరు కూడా దేని గురించి అయినా కూడా ఆలోచించాలి. ఆలోచించి ముందుకెళ్తేనే దేశం ముందుకు పోతుంది. కానీ రాజకీయ నాయకులు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా తప్పులు చేస్తున్నాడు. ఆ తప్పులు కూడా ఆయన సరిదిద్దుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి చాలా సార్లు నేను న్యూస్ లో కూడా చెప్పాను, యూట్యూబ్ న్యూస్ లో కూడా చెప్పాను. నేను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చెప్తాను. జగన్ ఉన్నప్పుడు కూడా జగన్ కూడా తిట్టకుండా తిట్టాను. వాడు వచ్చి నేను ఆలోచన చేస్తాను, నన్ను భయపట్టించారు. ఎవరికి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం తప్పు చేశామా? తప్పు చేసింది వాళ్ళు, మనం కాదు తప్పు చేసింది. ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని, ఓట్లు దండుకొని ప్రజలకు న్యాయం చేయకుండా తప్పు చేస్తున్నారు ఎవరు? రాజకీయ నాయకులు. కాబట్టి మనకేమి కాదు, అది రాజకీయ నాయకులకే చెందుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎంతకని కంట్రోల్ చేస్తారు, పోలీసులైనా ఎంతకని కంట్రోల్ చేస్తారు, అది ఆలోచించాలి. ఒకటి ఎస్ఆర్ నగర్లో కమ్యూనిటీ హాల్ ఉంది. ఆ కమ్యూనిటీ హాల్ కట్టేది ఆపేశారంట. అది ఎవరు ఆపారనేది విషయం తెలియాలి. తలసాని శ్రీనివాస్ ఆపారని తెలుస్తుంది. తలసాని శ్రీనివాసరావు ఆపడానికి ఆయన సొంత స్థలం అది. ఆయన అమ్మ సంపాదించిందా? ఆయన నాయన సంపాదించిందా? ఎవరు సంపాదించింది? అది గవర్నమెంట్ స్థలము. అది దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం. ఒకవేళ హలో చెప్పు మేడం. ఏదైనా కూడా దానికి ఒక రీజన్ ఉండాలండి ఆపడానికి. పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవడానికి పనికి వస్తుంది, లైబ్రరీ పెట్టుకోవడానికి పనికి వస్తుంది, వాళ్ళు వచ్చి పంచాయతీ పెట్టుకోవడానికి పనికి వస్తుంది, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి పనికి వస్తుంది. ప్రతి ఒక్కరికి పనికి వస్తుందండి. ఏదైనా కూడా ఆలోచించి రాజకీయ నాయకులు ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుంది. ఏమైనా మాట్లాడిన మాటలు తప్పుంటే క్షమించండి. దయచేసి ఏదైనా కూడా ప్రజల కోసం న్యాయం చేయాలి. ఇదే రాజకీయ నాయకులు చేయవలసింది ఇది ఒక్కటే. నేను చెప్పేది కూడా ఇది ఒకటే. ధన్యవాదాలు.